కొత్తగా నిన్న ఇన్ఛార్జీలు కూడా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక నియోజకవర్గానికి ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యేలు కొంచెం ఖాళీగా ఉన్నారా మరి అంటే ఓడిపోయి ఉన్నారా మొత్తానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు సుమను క్రాంతి జీవన్ రెడ్డి సురేందర్ ఇట్లా చాలామందిని వేసారనుకోండి పేర్లు అప్పరిస్తూనే అట్లా వేసి పెద్ద ఎత్తున 3 లక్షల మందితో పెద్ద మళ్ళీ మాకేమైనా ఉద్యమాలు కొత్త పోరాటాలు కొత్త కేఆర్ఎంబి వల్ల మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుందని నిన్న మళ్ళీ ఒక పోరాట రూపం తీసుకుంటున్నాం భారీ బహిరంగ సభకు సిద్ధమవుతుంది ఎట్లా చూడాలి దీన్ని అది ఎట్లున్నదంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది కారణం ఏంటంటే విభజన చట్టంలోనే క్లియర్గా ఉంది ఎందుకంటే అప్పటి వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒకే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉండేది ఎప్పుడు ఎటు సైడ్ నీళ్ళు వదలాలి ఏ కెనాల్కి వాటర్ ఇవ్వాలి ఎంత అవసరము అని తీసుకునేది ఉండే ఎప్పుడైతే 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత విభజన చట్టంలో కొన్ని రాసుకున్నారు సో దాంట్లో క్యాచ్మెంట్ ఏరియా ఎంత వస్తుందో ఆల్మోస్ట్ అంత పారకం ఉండాలి అనే ఆలోచన ఒకటైతే రెండోది ఇది ఒక రాష్ట్రానికి అప్పచెప్పేది ఉంటే వాళ్ళు స్వార్థపరంగా వాళ్ళే తీసుకుపోతారు అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఆ విభజన చట్టంలో పెట్టింది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉన్నది పరిస్థితి సో అది కరెక్ట్ కాదు సో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు తప్పకుండా విభజన చట్టంలో ఏమున్నది అదే గోదావరి నది అట్లాగే బోర్డు ఉన్నది మేనేజ్మెంట్ బోర్డు అట్లా కృష్ణ మీద దగ్గర మేనేజ్మెంట్ బోర్డు ఉన్నది సో ఈ బోర్డులు ఏం చేయాలి మరి డబ్బులు కూడా ఇవ్వాలి ఎందుకంటే ఖర్చు వస్తుంది కదా అంత బేర్ చేసుకోవాలి 2 రాష్ట్రాలు బేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో ఒప్పుకొనే డబ్బులు కట్టడం కూడా జరిగింది అది బడ్జెట్ అలొకేషన్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము మరి ఆయనే మళ్ళీ ముందుపడి పోరాటం అంటే ఏం చేయాలి రైట్ అంటే ఇంకొకటి అసలు ఈ ప్రభుత్వం వచ్చింది 3 నెలలు అవుతోంది కానీ మీ దగ్గర గెలిచినటువంటి